దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు 106వ సంకీర్తన 37వ వచనం. అక్కడ నుండి తన జనులను వెండి బంగారుతో ఆయన రప్పించెను. హల్లెలూయా. దైవజనుడైన మోషేతో దేవుడు తన ప్రజలను గూర్చి మాట్లాడుతున్నారు. నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయంగా చూశాను. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖము వారి కన్నీరు నాకు తెలుసు అని ఐగుప్తులో దేవుని ప్రజల కొరకు దేవుడే దిగి వచ్చి మోషేతో మాట్లాడుతున్నారండి. ఇశ్రాయేలీలు దేవునిని ఆరాధించుటకు ఫరోని అనుమతి అడిగినప్పుడు మరీ ఎక్కువగా వారిని ఫరో శ్రమ పెడుతున్నాడు, బాధిస్తున్నాడు. దేవుడు అనే మాట వారు మాట్లాడినప్పుడు ఫరో ఒక అపవాది వలె వారి పక్షాన వారిని హింసిస్తూ వారికి మరింతగా వేదనను కలగచేసి వారి కన్నీటికి కారణంగా ఉన్నాడు. ఇశ్రాయేలీల జీవితకాలం అంతా ఇటుకలు చేయుటకు, బానిసలుగా బ్రతుకుటకు ఫరో వారిని ఎన్నుకున్నాడు. ఈ జనులకు గడ్డి ఇయ్యకూడదు, వారు వెళ్ళి తామే గడ్డి కూర్చుకోవాలి. అయినను వారు ఇదివరకు ఎన్ని ఇటుకలైతే చేశారో అన్ని ఇటుకలు వారు చేయాలి, లెక్క తగ్గకూడదు అని ఫరో ఆజ్ఞలను జారీ చేస్తున్నారు. అంతేకాదు, వారు సోమరులు గనుక మేము వెళ్ళి మా దేవునికి బలి అర్పించుటకు సెలవిమ్మని మొరపెడుతున్నారు అని ఫరో వారిని కఠినంగా శిక్షించుటకు తన దాసులకు ఆజ్ఞను అందించాడు. ఆ కఠినమైన స్థితిలోనే దేవుడు వారిని శాశ్వతంగా విడిపించాలని ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ఒకవైపు ఫరో ఆలోచన, మరొక వైపు దేవుని ఆలోచన రెండూ బలంగా పనిచేస్తుండగా దేవుని ఆలోచనే నెరవేర్చబడింది. వారు ఐగుప్తు నుండి కానానుకు ప్రయాణం చేయబోనప్పుడు ప్రతి పురుషుడు స్త్రీయు వెండి బంగారు నగలు వారిని అడిగి తీసుకొని వారి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని వారు ఆ దినాన పొందుకున్నారు. వెండి బంగారముతో ఆయన వారిని రప్పించారు అని వాక్యం సెలవిస్తుంది. ఈ మాటలు వింటున్న మనలో ఎన్ని సంవత్సరాల శ్రమ కడి ఉన్నా, ఎన్నో ఏళ్లుగా కష్టపడుతున్న ప్రతిఫలం లేని జీవితాలు, బానిసలుగా బ్రతుకుతున్నటువంటి వెలివేయబడినటువంటి జీవితాలు, అధికారుల దగ్గర ఎంతో కఠినమైన శ్రమలను అనుభవిస్తూ జీవితాన్ని ముందుకు కొనసాగిస్తున్న అనుభవాలు, వీటన్నిటిలో కార్చినటువంటి కన్నీరు, దేవుని సన్నిధిని మీరు కలిగి ఉండి దేవుని సన్నిధిలో మొరపెట్టిన ప్రతి మొరకు ప్రతిఫలం ఉందండి. మా జీవితాలు బానిసత్వంతోనే, అధికారుల యొక్క అధికారముతోనే మేము అణచివేయబడుతున్నాము అని కృంగిపోయేవారు. చిన్నతనంగా చూసి బానిసలని, మనల్ని అంతం చేయాలని ఆలోచించుకునేవారిని ఒకానొక దినాన దేవుడు జ్ఞాపకం చేసుకుంటారు. ఐగుప్తులో వారిని బానిసలుగా అణచివేయాలనుకున్న ఫరోని దేవుడు విడిచిపెట్టలేదు. తన యందు భయభక్తులు కలిగిన వారు పెట్టే మొరను దేవుడు నిశ్చయంగా వింటారు. శ్రమ పడుతున్నాను, ప్రతిఫలం లేదు అని బాధపడే వారితో దేవుడి దినాన్ని మాట్లాడుతూ కలిగిన శ్రమను బట్టి, పెడుతున్నటువంటి బాధలను బట్టి ప్రభు సన్నిధిలో మొరపెట్టండి. ఖచ్చితంగా ఇశ్రాయేలీల జనాంగాన్ని విడిపించిన దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని కూడా విడిపించుటకు శక్తివంతుడు. ఆ దేవుని యొక్క సన్నిధి మనందరికీ తోడైండి మనల్ని నడిపించునుగాక. పరిశుద్ధమైన దేవా, మా ప్రియ పరలోకపు తండ్రి, మరి యొక్క నూతన దినములోనికి మీరు మమ్మల్ని ప్రవేశపెట్టారు. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాన్ని జరిగించండి. ఎందరైతే బానిసలుగా జీవిస్తూ వారి జీవితంలో వర్ధిల్ల లేకుండా అణచివేయబడుతున్నటువంటి అనుభవాలలో ఎవరైతే కన్నీరు కారుస్తున్నారో, అధికారుల యొక్క అధికారాన్ని బట్టి కృంగిపోతున్నారో, నాశనానికి దగ్గరగా వెళ్ళిపోతున్నారు, అటువంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి. ఆధారం లేని చోట మీరే వారికి ఆధారమై వారిని లేవనెత్తమని, ఇశ్రాయేలీల పక్షాన పోరాడినటువంటి మీ యొక్క
బాహువు నలిగిన వీరి పక్షాన కూడా పోరాడి వీరిని విడిపించమని కృపతో జ్ఞాపకం చేసుకోమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.